సంఘం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏపీఎస్పీడీఏఎల్ ఆధ్వర్యంలో కోవూరు డివిజన్ పరిధిలోని వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏఈ మన్మథరావు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ రిటైర్డ్ జడ్జ్ వి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఫైనాన్స్ కమిటీ సభ్యులు మధుకుమార్, టెక్నికల్ సభ్యులు ఏ శ్రీనివాస్ బాబు పాల్గొన్నారు. కోవూరు డివిజన్ వ్యాప్తంగా ఉన్న పలువురు విద్యుత్ వినియోగదారులు ఈ అదాలత్కు హాజరై తమ విద్యుత్ సమస్యలకు సంబంధించిన అర్జీలను సభ్యులకు నేరుగా సమర్పించారు. బాధితుల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించిన అదాలత్ సభ్యులు ఆయా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరిస్తామని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇప్పటి వరకు 396 కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో మొత్తం 638 కేసులు నమోదై పరిష్కారానికి వచ్చాయని ఈ సందర్భంగా వెల్లడించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల కానీ లేదా ప్రమాదవశాత్తు సదరు వ్యక్తి పొరపాటు వల్ల కానీ మరణం సంభవిస్తే విద్యుత్ శాఖ నుంచి ప్రమాద బీమా అందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ చౌదరి సిబ్బంది పాల్గొన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం ఈ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారులు ఏదైనా వారి సమస్యలు ఉంటే ముందుగా డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి వారి దగ్గర పరిష్కారం కాకుండా ఉంటే మాకు తెలియజేస్తే దాని మీద మన చైర్మన్ గారు పరిశీలించి తగిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ 396 కేసులు రిజిస్టర్ అయినాయి. గత ఫైనాన్షియల్ ఇయర్లో 638 కేసులు రికార్డు స్థాయిలో నమోదైంది. అంత స్థాయిలో రికార్డ్ అయింది లేదు. ఈ సంవత్సరం ఈ 5-6 నెలలకే దాదాపు 396 దాకా వచ్చినాయి. అదే లో వోల్టేజ్ సమస్యలు కానీ లేదా బిల్లుల్లో అధిక మొత్తంలో వచ్చినాయని, తర్వాత టైటిల్ ట్రాన్స్ఫర్స్ మీద వాటి మీద ఎక్కువ వస్తాయి. అంటే చనిపోయినతను అతని తాలూకు పొరపాటు వల్ల అయినా పర్వాలేదు, లేదు విద్యుత్ శాఖ వాడి తాలూకు పొరపాటు వల్ల మరణించినప్పటికీ అతని పొరపాటు అంటే ఇప్పుడు సరదాగా వెళ్ళిలాగా పట్టుకుంటాడు, తెలుసున్నాను, చనిపోతాడు, అయినా ఇస్తారు. లేదు ఫ్యూగా తెగిపోయి పడిపోతుంది, వీడు చూసుకోకుండా వెళ్తాడు, అది వాళ్ళ తాలూకు నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యమైనా కానీ అతనికి ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాలి, పోలీస్ రిపోర్ట్ ఉండాలి. కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వట్ల. ఎఫ్ఐఆర్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రమాద బీమా అందదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే వాళ్ళు పోస్ట్ మార్టం చేయిస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇతను ఈ విద్యుత్ షాక్ వల్లే చనిపోయాడు అని వాళ్ళు రాస్తారు. ఈ 2 ఉండాలి. 3వది ఏంటంటే వారసులైనటువంటి సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారి దగ్గర ఉండాలి. ఈ 3 డాక్యుమెంట్ ఉంటే తప్పనిసరిగా మీకు ప్రమాద బీమా అందుతుంది. విద్యుత్ శాఖ అయితే 5 లక్షల రూపాయలు, మనిషి అయితే 5 లక్షలు, పశువులు అయితే అది వాళ్ళు పశువు తాలూ వ్యాధి పెడితే వాళ్ళు ఇస్తారు. మనిషి అయితే మాత్రం చిన్నైనా పెద్దైనా ఏ వయసు వాళ్ళు అయినప్పటికీ కూడా యూనిఫామ్గా 5 lakhs. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.